ఓ జే భవాని గైస్, ఇప్పుడైతే గుడికి వచ్చినాం అన్నమాట. ఇలా గుడికి వచ్చాడు చాలా లేట్ అయింది. 10:18కి అట్లా వచ్చినాము గుడికి. అయితే ఇలా అయితే రష్ లేదు ప్రజెంట్, ఇప్పుడైతే రష్ లేకపోయింది మంచిది. ఇక నేనైతే ఇక లేట్ అయింది ఎందుకంటే నిన్న జ్వరం వచ్చినట్టు అనిపించింది సడన్గా, అందుకని ఇక రాలే. ఇప్పుడు దర్శనం చేసుకుందాం అమ్మని. లైన్లో అయితే తొందరగా జాయిన్ అయిపోయినాం, రష్ లేదు. ఇక ఆడ మధ్యలో డోర్లు కూడా వేసేసారు కదా. ఫస్ట్ అయితే భిక్ష వడ్డించినాము ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్ అయితే మేము కూర్చున్నాం అనమాట. ఈ భవాని అయితే మా స్కూల్ మేట్ అనమాట. ఇక కలిసి మెల్ల వీడియో తీసిన. స్టేజ్ మీద కూర్చున్నాము, డాన్సర్ చింటూ భవాని వచ్చిండు. ఇక మాది భిక్ష అయితే అయిపోయింది. ఇక సడన్గా చూడంగానే ఇక మెల్ల నేను కూడా బయటికి వచ్చిన, వీడియో తీసుకున్నా, ఇక ఫోటో దిగిన. అట్లనే అలా స్వర్ణగిరి సెటప్ కాడికి అయితే వచ్చినాం అనమాట. ఫుల్ కిచడా ఉంది, ఇంకా తగ్గని కూడా తగ్గలేదు. మీరైతే డెకరేషన్ చాలా బాగా అయింది, మీరు కూడా చూసుకోవచ్చు. అమ్మవారిని దర్శించుకోవాలంటే నా ఫుల్ వీడియో చూసుకోర్రి. నా వీడియో చూడాలనుకునేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. నేనైతే రేపు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తా, అప్పుడు చూసేయండి. మీరు చూడొచ్చు, డెకరేషన్ అయితే చాలా బాగుంది. డెకరేషన్ అయితే చాలా సూపర్గా వేసారు ఈసారి, చాలా బాగుంది డెకరేషన్. మీరు ఫుల్ వీడియో పక్కా చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. అమ్మని దర్శించుకోరు, అమ్మ ముఖం వల్ల చాలా బాగుంది. మళ్ళీ సాయంత్రం అమ్మని దర్శించుకోనికి వచ్చిన ముత్తలమ్మ గుడికి. మళ్ళీ భజన స్టార్ట్ అయింది. పబ్లిక్ అయితే ఇప్పుడు మళ్ళీ వచ్చింది, ఎక్కువ పబ్లిక్ ఉంటుంది నైట్ పూట. ఇప్పుడైతే లైన్లో నించున్నాం. సాయంత్రం అయితే కొంచెం లేట్ అయింది దర్శనానికి, చాలా పబ్లిక్ ఉంది. आरती गई गुनुमा जननी, आरती गई गुनुमा తోటలో వెలసిన ముత్యాలమ్మవై, తోటలో వెలసిన ముత్యాలమ్మవై, ఆరతి గై గునుమా జనని, ఆరతి గై గునుమా అమ్మ పరమేశ్వరి. జై బోలో ముత్యాలమ్మ మాతాకి. భవాని దర్శనం అయితే అయిపోయింది. అల్పాహారం కూడా చేసినాం. అల్పాహారం వీడియో తీసుకోలే. ఇవాళ వీడియో ఇంతే గైస్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.